సీరియల్ నటి కీర్తి భట్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. బిగ్ బాస్ తెలుగు 6లో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. టాస్క్లో సత్తా చాటి టాప్ 5లో నిలిచింది. ఈ షో ఆమెకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. కాగా కీర్తి ప్రస్తుతం సీరియల్ చేస్తుంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న మధురా నగరిలో అనే సీరియల్లో నటిస్తుంది. అయితే కీర్తి గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుంది. నటుడు దర్శకుడు అయిన విజయ్ కార్తిక్తో కీర్తి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక అప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న కీర్తి కార్తిక్ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కాకుండానే కలిసి ఉండడం తప్పేమీ కాదని, అలా ఉంటున్నంత మాత్రాన సమాజానికి ఏదో చెడు మెసేజ్ ఇస్తున్నట్లు కాదని కీర్తి అంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికింత గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటే మాకు కొన్ని బాధ్యతలున్నాయి. నా జీవితంలోకి విజయ్ కార్తిక్ వచ్చే వరకు నేను పెద్దగా సంపాదించలేదు. సేవింగ్స్ చేసేదాన్ని కాదు. సంపాదించిందంతా సామాజిక సేవకే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేదు. చెప్పుకోవడానికి సీరియల్ హీరోయిన్ని, బిగ్ బాస్ నుంచి వచ్చానని పేరు తప్ప పెద్దగా సంపాదించలేదు. సొంత ఇల్లు కూడా లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మా మొదటి అడుగు సొంత ఇంట్లో అడుగు పెట్టాలి అనేది నా కల. నేను ఓపెన్గా చెప్తున్నా, మేమిద్దరం కలిసే ఉంటున్నాం, సహజీవనం చేస్తున్నాం, అదేం పెద్ద తప్పు కాదు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. సమాజానికి నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నామని కాదు, తాను వేరే ఇంట్లో ఉండి నేను మరో ఇంట్లో ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉంటున్నాం కాబట్టి సేవింగ్స్ చేయగలుగుతున్నాం. షూట్ నుండి ఇంటికి వస్తే నా కోసం ఎదురు చూసి డోర్ తీసేవాళ్ళుంటే బాగుంటుందని చాలాసార్లు ఏడ్చాను. కానీ ఇప్పుడు అతనున్నాడు. నేను ఇంటికి వస్తే డోర్ తీస్తాడు, ప్రేమ కురిపిస్తాడు. నేను ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమ అతని దగ్గర దొరికిందంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది.